హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు ఇంకెవరైనా వీడియో చేయకపోతే మేమైతే గోంగూర ఇలా తీసుకున్నామండి. 6 కట్టలు తీసుకున్నామండి, 6 కట్టలు తీసుకున్నామండి గోంగూర. ఇలా కాడలు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాడలు లేకుండా చిన్న చిన్నగా ఆకులు, ఓన్లీ ఆకులు ఒక్కటే కట్ చేసుకోవాలండి. తర్వాత అవి వాష్ చేసుకోవాలండి వాటర్తో, ఎందుకంటే మట్టి ఉంటుందండి కదండి, భూమిలో నుంచి వస్తుంది కాబట్టి మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక హోల్స్ ఉంటుంది కదండి గిన్నె, అందులో వేసేసుకోండి గోంగూర మొత్తం. ఎందుకంటే ఉన్న వాటర్ మొత్తం అందులోకి ఇంకిపోతుందండి. అప్పుడు గోంగూరలో ఉన్న మట్టి మొత్తం వెళ్ళిపోతుందండి. ఓకేనండి, మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకోండి. తర్వాత హోల్స్ ఉన్న దాంట్లో మీ దగ్గర ఏది ఉంటే జాలి ఏదైనా కానీ ఓకే, వాటర్ వెళ్ళేటట్టు చేసేసుకోండి. అలాగా మొత్తం అంతా కొద్దిగా వారగా పెడితే మొత్తం అంతా వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత గోంగూర తయారు చేసుకోవడానికి కొంచెం కడాయి పెట్టుకుని కొన్ని పల్లీలు వేయించుకోండి, కొంచెం దూరగా లైట్గా సిమ్లో పెట్టుకుని చేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి, కొంచెం జీలకర్ర అన్నీ కొంచెం సిమ్లో ఉండండి. తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకోండి, సిమ్లో ఉండి వేయించుకోండి. ఎందుకంటే పెద్ద మంట పెట్టినామనుకోండి కొంచెం మాడిపోతుంది. లైట్గా దూరగా చేసుకోండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. తర్వాత నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు కొద్దిగా లైట్గా చిటపటలాడితే చాలండి, అంతే. లైట్గా నువ్వులు యాడ్ చేసుకోండి, అది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత అది మిక్సీ చేసేసుకుందామండి, అందుకే మేము మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మేము 6 కట్టలు గోంగూర తీసుకున్నాం కదండి, అందుకే మేము 35 ఎండుమిర్చి తీసుకున్నాం. 30-35 మీ కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చేసుకోండి. సిమ్లో పెట్టి అది కొద్దిగా లైట్గా దూరగా వేయించుకోండి. 35 తీసుకున్నామండి మేము ఎండుమిర్చి. మీ ఇష్టం అండి, మీ చాయిస్. మేము 30 లేదా 35 6 కట్టలకి లైట్గా దూరగా వేయించుకోండి. తర్వాత అది కూడా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి మిక్సీ ముందుగా ఎండుమిర్చి మిక్సీ పట్టుకోండి. అందులోకి కొద్దిగా ఉప్పు, సాల్ట్ అండి, ఉప్పు యాడ్ చేసుకోండి కొద్దిగా. అదే అందులోకి మీకు గోంగూరలోకి ఎంత పడుతుందో. తర్వాత కొద్దిగా లైట్గా పసుపు అండి. ఇప్పుడు అదంతా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత అదే కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర వేసేసుకోవాలండి. అందులోన వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే చిట్లే ఛాన్సెస్ ఉన్నాయి ఆయిల్. చూడండి అలాగా వేసేసుకోండి, వాటర్ లేకుండా. వాటర్ అంతా ఇమిరిపోయినాక కలుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా. మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా అసలు ఆకు ఏమి కనిపించకూడదండి, అప్పటి వరకు కలుపుతూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ అడుగంటేస్తుంది. కొద్దిగా లైట్గా చింతపండు వేసుకోండి, ఎందుకంటే నోరు ఏదైనా బాగోలేకపోతే ఏమైనా బాగోలేకపోయినా కూడా చింతపండు వేసుకున్నామని కొద్దిగా పులుపు తగులుతుంది, టేస్టీగా వస్తుందండి గోంగూర పచ్చడి. చింతపండు వేసుకోవడం వల్ల కొద్దిగా లైట్ మంచి టేస్టే తగులుతుంది తినేటప్పుడు. చూడండి కొద్దిగా బాగా అలా రావాలండి, ఈ కలర్ వచ్చేదాకా మీరు చేసేసుకోండి మొత్తం ఎక్కడికన్నా. ఇప్పుడు మిక్సీ పెట్టుకోండి. అదే ఎండుమిర్చి ఫస్ట్ ఎండుమిర్చి పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి ఇందాక, అది మిక్సీ చేసేసుకోండి. అందులోకి ఇందాక ఫస్ట్లో నువ్వులు పల్లీలు అన్నీ యాడ్ చేసాం కదండి, అది యాడ్ చేసేసేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అది కూడా మెత్తగా గ్రైండ్గా చేసుకోవాలండి. మొత్తం గ్రైండ్గా యాడ్ చేసుకోండి. తర్వాత 4 లేదా ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాండి, మీ చాయిస్ అండి. మేమైతే టేస్ట్ బాగుంటుందని వేసామండి, మీకు ఎన్ని కావాల్సి అన్ని వేసుకొని. మేమైతే ఒక 6-7 వేసుకున్నామండి. అది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలుపుకొని చూడండి ఎలా ఉందంటే. ఇప్పుడు గోంగూర అయితే మంచిగా అయిపోయింది కదండి, ఎక్కడ ఆకు కనిపిస్తలేదు. ఆ పొడి మొత్తం తీసుకుని వెళ్ళి గోంగూరలో వేసేసుకోండి. కలపండి బాగా గోంగూరలోకి కలిసేటట్టు. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, అదంతా బాగా గోంగూరలోకి కలిసేటట్టు కలుపుకోండి. మా దగ్గర రోలు లేదండి, అందుకే మేము పప్పు నలిపేది ఉంటుంది కదండి దాంతో నలుపుకున్నాం. రోలు ఉంటే మీరు రోలుతో నలుపుకోండి. కొద్దిగా ఒక 2 చిన్న ఆనియన్ అయితే చిన్నది ఒక 2, లేదంటే పెద్దదైతే 1 కొద్దిగా కచ్చా పచ్చగా చేసుకోండి, అప్పుడు ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి. మాది కొంచెం ఎక్కువ గ్రైండ్ అయిపోయింది, కొద్దిగా లైట్గా కచ్చా పచ్చగా చేసేసుకోండి. చూడండి మాది ఎక్కువ జజ్జి అయిపోయింది, కొద్దిగా లైట్గా వేసేసుకోండి అంతే, ఇంకా అంతకు మించాను. అది కూడా అందులో కలుపుకోండి. మా దగ్గర రోలుగా లేదు కాబట్టి మేము దాంతో చేసామండి, రోలు ఉన్న వాళ్ళు రోలుతో చేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా గట్టిగా అయిందని మేము వేడి వాటర్ వేసుకున్నామండి, అది వీడియోలో స్కిప్ అయిపోయింది.
కొద్దిగా మీరు వేడి వాటర్ చేసేసుకొని కలుపుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. రోల్ ఉంటే రోల్లో వేసుకోవచ్చండి. రోల్లో వేసుకున్నంత టేస్టీగా వస్తుందండి గోంగూర పచ్చడి కూడా. చూడండి ఇలా వస్తుందండి కలర్. ఇప్పుడు అది పోపు వేసేసుకుందామండి. కడాయి పెట్టుకుని పోపుకి ఎంత కావాలో అంత ఆయిల్. మేము ఆయిల్ ఎక్కువ తింటామండి, అందుకే ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తాం. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పోపు వేడైనాక అందులోకి వేసేసుకోవాలండి. చిటపటలాడే వరకు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు ఇంగువ వేసుకోండి. మేము ఇంగువ తింటామండి. ఇంగువ మీ చాయిస్ అండి. వేసుకునే వాళ్ళు, తినే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి అలాగా. మేము ఆయిల్ ఎక్కువ తింటామండి, అందుకే గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందని మేము ఆయిల్ ఎక్కువ వేసుకుని. మీ చాయిస్ అండి. చూడండి మేము ఇందులోకి ఎందుకు వేస్తున్నామంటే ఆయిల్ మొత్తం గోంగూరకి పట్టేస్తుందని, బాగా కలుపుకోవచ్చు అని వేసేస్తున్నామండి. చూడండి ఆయిల్ మొత్తం ఇలా బాగా గోంగూరలకి కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా. చూడండి మాది ఎంత ఆయిల్ కనిపిస్తుంది. ఇలా చేసేసుకోండి. ఎంతో టేస్టీకరమైన గోంగూర పచ్చడి రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండి. ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.